హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మా ఇంట్లో కాసిన బొప్పాయి పండుని చూపిస్తున్నాము. దీంట్లో అసలు ఒక్క గింజ కూడా ఉండదండి. ఎంత స్వీట్గా ఉంటుందంటే మనం స్వీట్ హల్వా చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇదిగో చూసారా, ఇదిగో ఒక్క గింజ కూడా ఉండదండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఇప్పుడు ఈ వైట్ భాగం ఉంది కదా, ఈ వైట్ భాగం ఉంది చూసారా, ఈ వైట్ భాగం కూడా మామూలుగా మిగిలిన బొప్పాయి పళ్ళల్లో చూస్తే కనుక కొంచెం చేదుగా ఉంటుంది కదండి. అది తింటే వైట్ పొరలాగా ఉంది కదా ఇది. అదే ఈ బొప్పాయి పండుల విశేషం ఏంటంటే, ప్రత్యేకత చాలా స్వీట్గా ఉంటుందండి. దీంతో కలిపే తినేసేయచ్చు. చూసారా, ఒక్క గింజ అంటే ఒక్క గింజ కూడా లేదు. కాబట్టి దీనికి ఎలాగంటే, ఇప్పుడు మళ్ళీ ఈ మొక్కల్ని ఎలాగ అభివృద్ధి చేయాలి అంటే, దీనికి గ్రాఫ్టింగ్ మెథడ్లో మనం అభివృద్ధి చేయొచ్చండి. ఇప్పుడు దీనికి మళ్ళీ కావాలంటే, ఈ మొక్క తర్వాత మళ్ళీ మనకి ఇంకో మొక్క కావాలంటే ఎలాగా, అందుకని చెప్పి దీనికి గ్రాఫ్టింగ్ చేసి మళ్ళీ చూపిస్తామండి. ఈ చెట్టుకి ఎలా గ్రాఫ్టింగ్ చేయాలి అనేది.